హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. దాంతోపాటు నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్, వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో రికార్డ్ సెట్టింగ్ ర్యాలీ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. మనకి ఫిఫ్త్ స్ట్రైట్ సెషన్ మనకి రికార్డ్ హైస్ని నెలకొల్పడం చూస్తున్నాం, బోత్ ది బెంచ్ మార్క్ ఇండెసెస్. సో పార్టీ ఇన్ దలాల్ స్ట్రీట్ ఈజ్ ఆన్ అని చెప్పుకోవచ్చు మనం. సో ప్రధాన ఇండెక్స్లో అయిన నిఫ్టీ 1% లాపడి 13,529 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 1.1% లాపడి 46,104 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 46,000 మార్క్ దాటడం చరిత్రలో ఇదే ప్రప్రథమం. సో వెరీ స్ట్రాంగ్ ర్యాలీ ఇండీడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇన్ ద మార్నింగ్ తర్వాత త్రూ అవుట్ ద సెషన్ బయింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ కంప్లీట్లీ డ్రివెన్ బై ఫారిన్ ఫ్లోస్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వ్యాక్సిన్ రిలేటెడ్ హోప్స్ కూడా డెఫినెట్గా మార్కెట్స్కి మరింత బూస్ట్ కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ సిక్స్త్ స్ట్రైట్ వీక్ మనకి కంటిన్యూస్గా బుల్ రన్ కంటిన్యూ అవ్వడం చూస్తున్నాం. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6% లాపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% దాకా లాపడింది. సో బ్రాడర్ మార్కెట్స్ కూడా ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనిపించాయి. కాకపోతే బెంచ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే కాస్త అండర్ పర్ఫామ్ చేసాయని చెప్పుకోవచ్చు మనం. ఇంత సాలిడ్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి, ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయి ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ 1.5% లాపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై రియాలిటీ ఇండెక్స్ 1.5%, ఎఫ్ఎంసీజీ 0.8% అండ్ ఐటీ ఇండెక్స్ 0.8% దాకా లాపడ్డాయి. ఇక నష్టపోయిన ఇండిసెస్ విషయానికి వస్తే 1% నష్టపోయి పిఎస్యూస్ టాప్ లూజర్గా ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనం పిఎస్యూస్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూడటం చూసాం. అండ్ ఈరోజు కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఫాలోడ్ బై మెటల్స్ 0.5% దాకా నష్టపోయాయి అండ్ ఆటోస్ 0.1% నష్టపోయాయి. మార్జినల్ లాసెస్లో క్లోజ్ అయ్యే ఆటోస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే 4.2% లాపడి యూపీఎల్ అండ్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ అంటాం, ఒక అగ్రికల్చరల్ కంపెనీ. ఈ స్టాక్ గురించి మనం కంటిన్యూస్గా డిస్కస్ చేసుకుంటా కూడా వస్తున్నాం. అండ్ మన స్టాక్ సజెషన్స్లో కూడా దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈరోజు టార్గెట్ హిట్ అయినట్టు కనిపిస్తుంది. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ నిఫ్టీ 50 స్టాక్స్లో 4.2% లాపడి టాప్ గెయినర్గా ఉంది యూపీఎల్ లిమిటెడ్. ఫాలోడ్ బై ఏషియన్ పెయింట్స్ 3.4%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3.2%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.7% దాకా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే 1.9% నష్టపోయి హిందాల్కో టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై శ్రీ సిమెంట్స్ 1.4%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.4% అండ్ విప్రో 1.2% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ ఈరోజు ఇంట్రాడేలో 10% లాపడి అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అవ్వడం చూస్తున్నాం. వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది అండ్ లాస్ట్ 1 మంత్లో చూసుకుంటే క్లోజ్ టు 50% గెయిన్స్తో క్లోజ్ అవ్వడం చూసాం. సో ఎస్ బ్యాంక్లో ఒక సాలిడ్ మొమెంటం చూస్తున్నాం. రీసెంట్గా అయితే ఎస్ బ్యాంక్ గురించి రిలేటెడ్గా చాలా పాజిటివ్ న్యూస్ కూడా వింటున్నాం. బ్యాంక్ రివైవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ వెరీ షార్ప్ క్విక్ టర్న్ అరౌండ్ లా కనిపిస్తుంది. అండ్ దీనిలో అయితే మేజర్గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30% వాటా కలిగి ఉండటం అండ్ చాలా స్ట్రాంగ్ పునాదులు కలిగి ఉన్న బ్యాంకులన్నీ కూడా వాటాని కొనుగోలు చేయడం రీసెంట్గా అనేది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రేటింగ్ అప్గ్రేడ్ అయితే జరిగింది. బ్రిక్ వర్క్ వాళ్ళు రేటింగ్ అప్గ్రేడ్ చేశారని చెప్పి ఎస్ బ్యాంక్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది ఇంట్రాడేలో అండ్ అప్పర్ సర్క్యూట్ దగ్గర కూడా క్లోజ్ అవ్వడం చూసాం. సో గోయింగ్ అహెడ్ నియర్ ఫ్యూచర్లో కూడా ఈ మూమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ నెక్స్ట్ 3 మంత్స్ టైం హారిజన్లో అయితే మనం 25 to 28 లెవెల్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ బ్యాంక్లో. నెక్స్ట్ స్టాక్ న్యూస్ విషయానికి వస్తే మనం హెరిటేజ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. హెరిటేజ్ ఫుడ్స్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 17% దాకా గెయిన్ అవడం చూస్తున్నాం. క్లోజింగ్ సమయానికి కూడా స్ట్రాంగెస్ట్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు వాళ్ళకున్న ఎంటైర్ స్టేక్ని, ఫ్యూచర్ రీటైల్లో వాళ్ళకున్న ఎంటైర్ స్టేక్ని ఓపెన్ మార్కెట్లో అమ్మేయడం జరిగింది. దాని ద్వారా 132 crores ఫండ్ అయితే వాళ్ళు ఎక్వైర్ చేసుకోవడం జరిగింది. ఈ ఫండ్ని వాళ్ళకున్న ఎగ్జిస్టింగ్ లోన్స్ని, డెట్ని క్లియర్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఎక్స్చేంజ్ ఒక ఫైలింగ్లో తెలియచేయడం జరిగింది. అందువల్ల హెరిటేజ్ ఫుడ్స్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది ఇంట్రాడే సెషన్లో. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ఓవరాల్గా డిఫెన్స్ సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. డిఫెన్స్ షేర్స్ అన్నీ కూడా ఈరోజు ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. భారత్ ఎలక్ట్రానిక్సే కానివ్వండి, లేకపోతే బిఎంఎల్ కానివ్వండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడే కావండి, ఈ అన్ని షేర్స్ కూడా ఒక స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం కనిపించాయి. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఎఫ్డిఐ లిమిట్స్ ఇదివరకు మనకి తెలుసు ఇండియన్ గవర్నమెంట్ 49% నుంచి 74% వరకు
ఇంక్రీజ్ చేసింది. అండ్ ఇప్పుడైతే 74% బియాండ్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఓన్లీ కండిషన్ ఏంటంటే ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. సో న్యూ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఎవరైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అవి 74% బియాండ్ కూడా ఉండొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అందువల్ల అన్ని డిఫెన్స్ కంపెనీస్ కూడా ఈరోజు ఫోకస్లో ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. సో ఈ మొమెంటం అయితే డిఫెన్సివ్ స్టాక్లో ఫర్దర్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నియర్ ఫ్యూచర్లో. మార్కెట్స్ ఆల్రెడీ రికార్డ్ ర్యాలీస్ని కంటిన్యూగా చేస్తూనే వస్తున్నాయి లాస్ట్ 6 స్ట్రైట్ వీక్స్ నుంచి అండ్ లాస్ట్ 5 సెషన్స్ నుంచి ఎవ్రీడే రికార్డ్ ర్యాలీ కంటిన్యూస్గా చేస్తూనే వస్తున్నాయి మార్కెట్స్. సో ఇంత స్ట్రాంగ్ బుల్ రన్ ఎప్పటి వరకు కంటిన్యూ అవ్వచ్చు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ ఆర్లీ చార్ట్. ఫ్రెండ్స్, మనం చాలా క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. 13,150 లెవెల్స్ పైన నిఫ్టీ 13,500 లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చని చెప్పుకున్నాం. ఆల్రెడీ ఈరోజు 13,500 మార్క్ని అయితే టచ్ చేసింది అండ్ ఈవెన్ బియాండ్ ఆ లెవెల్ క్రాస్ చేసి కూడా వెళ్ళటం చూస్తున్నాం. సో ఫర్దర్గా నిఫ్టీ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే 13,700 అనేది ఇమీడియట్ టార్గెట్లా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోతే ఇమీడియట్ సపోర్ట్ మాత్రం మనం 13,500 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 13,500ని కూడా సస్టైన్ చేసుకోకపోతే 13,350 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమీడియట్ టార్గెట్ ఆన్ ద హైయర్ సైడ్ 13,700 దగ్గర చూస్తున్నాం అండ్ ఇమీడియట్ సపోర్ట్ 13,500 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిసెంబర్ ఫ్యూచర్స్కి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక కన్సాలిడేషన్ జోన్ నుంచి ఒక బ్రేక్అవుట్ అయితే కనిపించింది అండ్ స్ట్రాంగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మనం 30,000 మార్క్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఫర్దర్గా 30,500 అండ్ 30,700 లెవెల్స్ అనేవి మన టార్గెట్స్ అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ లెవెల్స్ ఆల్రెడీ రీచ్ అవ్వడం చూసాం. ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ టార్గెట్ లెవెల్ అయితే మనకి సైకలాజికల్ 31,000 లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది అండ్ ఈ లెవెల్స్ నుంచి సస్టైన్ చేసుకోకుండా స్లిప్ అయితే ఇమీడియట్ సపోర్ట్ 30,450 లెవెల్స్ 30,500 దగ్గర వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 30,450 లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ 30,000 మార్క్ వరకు కూడా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా బుల్లిష్ మూమెంటమే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇమీడియట్ టార్గెట్ 31,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్లో. ఇక నియర్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మనం ఈరోజు పిక్ చేసుకుంటున్న స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 2,400 లెవెల్స్ నుంచి 1,900 లెవెల్స్ వరకు కూడా ఫాల్ అవడం చూసాం. సో క్లోజ్ టు 500 రూపీస్ ఫాల్ అయితే చూసాం రీసెంట్ హైస్ నుంచి. ఆ తర్వాత చాలా స్టేబుల్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ వీక్స్లో లాస్ట్ 2-3 వీక్స్లో ఒక బాటమ్ అవుట్ ప్యాటర్న్లా కనిపిస్తుంది అండ్ రీబౌండ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్వైర్ చేసుకోవచ్చు అన్నట్టు కనిపిస్తుంది. సో 2,000-2,025 ఈ ప్రైస్ జోన్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఎక్వైరింగ్ జోన్లా కనిపిస్తుంది అండ్ టార్గెట్ అయితే ఇమీడియట్గా 2,150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నెక్స్ట్ అట్లీస్ట్ 8 to 10 సెషన్స్లో. అండ్ స్టాప్ లాస్ మాత్రం 1940 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్. ఇక మార్కెట్స్ కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నాయి ఫ్రెండ్స్. మై సిన్సియర్ సజెషన్, నెవర్ గో ఎగ్నెస్ట్ ద ట్రెండ్. సో ట్రెండ్కి ఎగ్నెస్ట్కి వెళ్ళటం అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మీరు స్టాక్స్లో ట్రేడ్ చేయండి లేదా F&Oలో ట్రేడ్ చేయండి. ఎప్పుడు ట్రెండ్కి ఎగ్నెస్ట్గా అయితే ట్రేడ్ చేయొచ్చు, ఎందుకంటే ఎంతవరకు వైప్ అవుట్ అయిపోతాయి అకౌంట్స్ అనేవి యూ కెన్ నెవర్ ఇమాజిన్. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏ స్టాక్స్ కూడా సెల్ సైడ్ అయితే సజెస్ట్ చేయట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.